హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే మస్క్ మెలాన్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దామండి. మస్క్ మెలాన్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, కర్బూజా ఉంటుంది కదా, కర్బూజాతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ కొన్ని బాదంలు తీసుకున్నాను. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసేసి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత బాదం అందులో వేసేసి ఒక 2 మినిట్స్ ఉడకబెట్టేశానండి. ఉడకబెట్టేసి తీసి పక్కన పెట్టేశాను. అది చల్లగా అయ్యేలోపు మనం ఒక మస్క్ మెలాన్ తీసుకున్నానండి. కర్బూజా ఒకటి తీసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయాలన్నమాట. ఎలా పడితే అలా కట్ చేయకూడదండి. ఇలా కట్ చేస్తేనే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు పైన ఇలాగా క్యాప్ లాగా కట్ చేసేసి తీసేయాలన్నమాట. ఇప్పుడు లోపల సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ని అవి మనకు అవసరం లేదనమాట, తీసి పక్కన పెట్టేయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలాగా సీడ్స్ అన్నీ తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో ఇలాగా స్పూన్తో లోపలంతా గుజ్జు ఉంటుంది కదండి, ఆ గుజ్జు అంతా ఇలా తీసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మిక్సీ జార్లో పెట్టేస్తే సరిపోతుందండి. చూసారా, మొత్తం తీసేసాను నేను. ఇప్పుడు చూడండి, మస్క్ మెలాన్ బౌల్ లాగా అయిపోయిందనమాట. లోపలంతా తీసేసాను నేను, గుజ్జు మొత్తం తీసేసి ఇలాగా మిక్సీ జార్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మస్క్ మెలాన్ ఒక బౌల్ లాగా అయిపోయింది కదండి, అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద ఇలా క్యాప్ పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుందండి. కలుపుతూ చేయండి, త్వరగా గ్రైండ్ అవ్వదన్నమాట. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత జ్యూస్ వచ్చేస్తుంది కదండి, ఈ జ్యూస్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, అది తీసుకోండి. మీ దగ్గర లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి, సరిపోతుంది. కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది తీసుకున్నా సరిపోతుందండి. చూడండి, ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను నేను. తీసుకొని కొంచెం వాటర్ పోసేసి బాగా కలిపేయండి. ఉండలు లేకుండా కలిపేయాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేస్తే సరిపోతుంది. ఇలా కలిపేసిన తర్వాత ఆ బౌల్ని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, బాదం పప్పులు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని పైన తొక్కంతా తీసేయండి. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదండి. ఎలా తీయాలో కూడా నేను వీడియో కూడా చేశాను, అది చూసి తీసేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పైన తొక్కంతా తీసేసిన తర్వాత ఒక రోల్ తీసుకోండి. ఆ రోల్లో ఈ బాదం పప్పులన్నీ అందులో వేసేసి ఇంకా కొన్ని జీడిపప్పులు కూడా అందులో యాడ్ చేసేసి కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా దంచుకోండి. ఐస్ క్రీమ్లో అవి నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అందుకనే ఇది ఇలా చేస్తున్నాను అనమాట. నేను తీసి ఒక చిన్న బౌల్లో పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్, అలాగే కచ్చపచ్చగా దంచుకున్న బాదం పప్పు, జీడిపప్పు జ్యూస్ కూడా అవన్నీ తీసి పక్కన పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని, కడాయిలో నేను ఒక కప్పుతో ఒక టీ కప్ ఉంటుంది కదండి, దాంతో కాచి చల్లార్చిన పాలని తీసుకుంటున్నానండి. మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని పాలని బాగా మరిగించాలన్నమాట. ఇలా మరిగించిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది ఇందులో వేసి కలిపిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండండి. ఒక 3 మినిట్స్ తర్వాత చిక్కగా అయిపోతుంది. అందులోనే ముప్పావు కప్పు షుగర్ కూడా యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత షుగర్ కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. షుగర్ అనేది కరిగిపోతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లగైపోతుంది కదండి, అప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, బాదం పప్పు, జీడిపప్పు కచ్చపచ్చగా దంచుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేయండి. చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేస్తే సరిపోతుంది. ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి జ్యూస్ ఉంది కదా, కర్బూజా జ్యూస్ ఉంది కదండి, ఆ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత కర్బూజా బౌల్ ఉంది కదండి, అది తీసుకోండి అనమాట. చూడండి, కర్బూజా బౌల్ తీసుకున్న తర్వాత ఈ జ్యూస్ని అందులో పోసేస్తే సరిపోతుందండి. చూడండి, పైన క్యాప్ పెట్టేసి ఉంది కదా, అలా తీసేయాలన్నమాట. అది తీసేసిన తర్వాత ఖాళీ హోలే ఉంటుంది కదండి, చూసారా, బౌల్ లాగా ఉంది కదా, అందులో ఈ జ్యూస్ మొత్తాన్ని పోసేయాలన్నమాట. చూడండి, ఇలా పోసేసిన తర్వాత పైన క్యాప్ లాగా ఉంది కదండి, అది కూడా పైన పెట్టేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పోసేసి ఇలా క్యాప్ లాగా పెట్టేస్తే సరిపోతుందండి. ఇప్పుడు నా దగ్గర కొంచెం జ్యూస్ మిగిలిందండి, ఇంకా
ఆ జ్యూస్ని కూడా నేను ఐస్ క్రీమ్ చేసేస్తున్నాను పిల్లలకి. ఇదైతే మనం తినడానికి బాగుంటుంది. పిల్లలు పుల్ల ఐస్ క్రీమ్ లాగా తింటూ ఉంటారు కదా, కాబట్టి నేను ఇక్కడ ఇలాగ ఐస్ చేసుకునేది ఉంది కాబట్టి ఇందులో పోసేస్తున్నాను. చూడండి 2 ఐస్ క్రీమ్లు అయ్యాయన్నమాట. ఇలా లేదు మీ దగ్గర లేదు అంటే ఒకవేళ జ్యూస్ మిగిలిన వాళ్ళైతే గ్లాస్ ఉంటుంది కదండి, గ్లాస్లో పోసేసి స్టిక్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. లేదంటే స్పూన్ అయినా పెట్టేయండి సరిపోతుంది. నేనైతే ఇలా ఐస్ క్రీమ్లో పెట్టేసి, ఐస్ క్రీమ్ చేసే దాంట్లో పెట్టేసి ఇలా పెట్టేశానండి. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 8 అవర్స్ ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుందండి. 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుందన్నమాట, టేస్టీగా ఉంది. చూడండి ఇది నేను లాస్ట్లో చేశాను కదా ఐస్ క్రీమ్ అనమాట. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేసారనమాట. ఇప్పుడు కర్బూజా ఉంది కదా, దీన్ని ఒక చాకు తీసుకొని కట్ చేయాలండి. త్వరగా కట్ అవ్వదనమాట, గట్టిగా ఉంటుంది కాబట్టి చాకు కొంచెం షార్ప్ ఉన్నది తీసుకొని ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మధ్యలో నుంచి ఒకసారి కట్ చేసేయండి. చూసారా, బాగుంది కదా. ఇదే విధంగా ఆ కర్బూజా మొత్తాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు లోపల అవి మనకి నోటికి తగులుతూ ఉంటాయి కదండి, బాదం పప్పు జీడిపప్పులు ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఇలా తినిపించండి, చాలా బాగుంటుంది సమ్మర్లో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.